సోషల్ మీడియాలో ఫోటో పెట్టారా? మంచి లైక్స్ వచ్చాయా? అసలు మీరు పోస్ట్ ఎందుకు చేస్తున్నారు? లైఫ్‌ని మీ పోస్ట్ బిల్డ్ చేస్తుందా? లేకపోతే లైఫ్‌ని అది ఎక్స్‌పోజ్ చేస్తుందా? లైవ్ లొకేషన్ పెడుతున్నారు, రీల్స్ అప్డేట్స్ పెడుతున్నారు, మీరు షేర్ చేస్తున్నారు అనుకుంటున్నారు. ఎవరికో తెలియని వాళ్ళకి లైఫ్ డోర్స్‌ని ఓపెన్ చేసి చక్కగా ఇది నా జీవితం అని చూపిస్తున్నారు. మనం అనుకుంటాం ఇంకేంటి నేను జస్ట్ మంచి సూపర్ పోస్ట్ పెట్టాను. నాకు రియాలిటీలో ఎన్నో లైక్స్ వస్తాయి అనుకుంటారు. బట్ సోషల్ మీడియా అనేది ఫన్ ఏమీ కాదు. ఇదొక పవర్‌ఫుల్ టూల్. అట్ ద సేమ్ టైం ఒక డేంజరస్ వెపన్ కూడా. ఎలా యూజ్ చేస్తారు అనే దాన్ని బట్టి మీ ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. ఫస్ట్ క్లారిటీ కావాలి. సోషల్ మీడియా రాంగ్ ఏమీ కాదు. కరెక్ట్‌గా యూజ్ చేస్తే మీరు టాలెంట్‌ని వరల్డ్‌కి చూపించొచ్చు. మీ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్‌కమ్ జనరేట్ చేయొచ్చు. ఆపర్చునిటీస్‌ని సూపర్‌గా అట్రాక్ట్ చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో ఉన్న మీ అకౌంట్ మీ కెరియర్‌ని బిల్డ్ చేయగలదు. అలానే డ్యామేజ్ కూడా చేయగలదు. సో, ఫస్ట్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. మీరు లైవ్ లొకేషన్ పెట్టి పోస్ట్ చేస్తున్నారా? ఎవరైనా అబ్జర్వ్ చేసి మీ రొటీన్‌ని అర్థం చేసుకొని, మీరు ఎక్కడున్నారో, ఎప్పుడుంటారో అని తెలుసుకొని, మిమ్మల్ని వెంబడిస్తే, ఏదైనా హాని చేయాలనిపిస్తే, డిజిటల్ ఫుట్‌ప్రింట్‌ని మనం డిలీట్ చేసినా కూడా ఇంటర్నెట్ మాత్రం ఎప్పుడూ మర్చిపోదు. స్క్రీన్‌షాట్స్ మీ ఫ్యూచర్ ఎంప్లాయర్స్ వాడొచ్చు. రిలేషన్స్‌ని ఎఫెక్ట్ చేసే విధంగా ఉపయోగించొచ్చు మీకు యాంటీగా కూడా. సో, ఒక్క పోస్ట్ మీ ఇయర్స్ ఆఫ్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసేస్తుంది. అట్లానే ఒక మెంటల్ ట్రాప్‌లోకి కూడా పడేస్తుంది ఈ సోషల్ మీడియా. లైక్స్ వస్తే ఆనందంగా ఉండడము, లైక్స్ రాకపోతే, ఎవరైనా ఫాలో కాకపోతే, ఎవరైనా అన్‌ఫాలో చేస్తే చాలా విపరీతమైన సాడ్‌నెస్‌లో ఉండడము ఈ మధ్య జరుగుతుంది. సింపుల్‌గా మీ లైఫ్‌ని ఒక సక్సెస్‌ఫుల్ మోడ్‌లోకి తీసుకెళ్ళాలి, సోషల్ మీడియా యూజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక కొన్ని రూల్స్‌ని పాటించండి. ఫస్ట్ రూల్, ఎప్పుడు కూడా ఉన్న లొకేషన్ నుంచే మీరెప్పుడు కూడా పోస్ట్ చేయొద్దు. ఆ లొకేషన్ నుంచి మీరు దూరంగా వచ్చాక మీ రిలేటెడ్ పోస్ట్‌ని అప్డేట్ చేయండి, అప్లోడ్ చేయండి. మీకు అనవసరంగా తెలియని వ్యక్తుల్ని ఎప్పుడూ కూడా ఫాలో అవ్వకండి. మిమ్మల్ని కూడా ఫాలో అవ్వనివ్వకండి. వాళ్ళెవరన్నా మీకు అన్నోన్‌గా కొంచెం డేంజరస్‌గా కనిపించినా, అసలు వీళ్ళెవరో మనకెక్కడా కనెక్షన్‌లో లేరు అని అనిపిస్తే కనుక వాళ్ళని రిమూవ్ చేసేసేయండి. ఒకటికి 10 సార్లు మీరు చేసే పోస్ట్ గురించి ఆలోచించుకోండి. మీ పేరెంట్స్ చూసినా ఇది ఓకేనా? ఈ పోస్ట్ వైరల్ అయ్యి మీకేమన్నా అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేయాల్సొస్తుందా అనేది ఒకటికి 4 సార్లు ఆలోచించుకోండి. మీ ట్రావెల్ ప్లాన్స్ ఎప్పుడూ గూడా డే టు డే, టైమ్ టు టైమ్ ఎప్పుడు కూడా మీరు సోషల్ మీడియాలో దాన్ని పెట్టకండి. అలానే మీరెప్పుడూ కూడా ఓవర్ షేరింగ్ ఆఫ్ యువర్ ట్రావెల్ ప్లాన్స్, మీ పర్సనల్ ఇష్యూస్, ఎమోషనల్ బ్రేక్ డౌన్స్ అనేది ఎప్పుడు పెట్టకండి. సోషల్ మీడియా ఏమి మీ డైరీ కాదు. ఇది యూజ్ చేసుకుంటే ఒక పర్ఫెక్ట్ షిఫ్ట్, ఒక పవర్‌ఫుల్ టూల్. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ సేయింగ్ జస్ట్ లుక్ ఎట్ మీ, యూ షేర్ యువర్ స్కిల్ అబౌట్ యువర్‌సెల్ఫ్. మీ జర్నీని ఒక డాక్యుమెంటేషన్ చేయండి. మీ స్కిల్‌ని పక్కన వాళ్ళకి టీచ్ చేయండి. మీరు ఏదైనా ఒక అకౌంట్స్ నుంచి ఇన్‌కమ్ సోర్స్ జనరేట్ చేయాలి అనుకుంటే గనక డిజిటల్ మార్కెటింగ్ గురించి నేర్చుకోండి. అఫిలియేషన్ కోర్సెస్ గురించి నేర్చుకోండి. అలానే ఇతరులకు కూడా హెల్ప్ చేయండి. సోషల్ మీడియా అనేది ఏది కూడా ఇప్పుడు ఒక టైమ్ పాస్ కాదు. ఓన్లీ అటెన్షన్ సీకింగ్ టూల్ కాదు. సోషల్ మీడియాలో మనం ఎందుకు, వాట్ ఫర్ యు ఆర్ పోస్టింగ్ అనేది ఒక్క క్వెషన్ మీరు కనుక వేసుకుంటే మీ లైఫ్ నెక్స్ట్ లెవెల్‌లోకి వెళ్ళిపోతుంది. మీ లైఫ్‌ని మీరే బిల్డ్ చేయండి. ఎప్పుడు కూడా ఎవరికీ ఎక్స్‌పోజ్ చేసుకోకండి.